ఎన్నిసార్లు దెబ్బతిన్నా వాతావరణం చూసుకొని బయటికి వెళ్ళడం మాత్రం నాకు ఇప్పటికీ అలవాటు అవ్వలేదు. ఏ టైంకి మంచు పడుతుందో, ఏ టైంకి ఎండ కాస్తుందో, ఏ టైంకి వర్షం పడుతుందో అన్ని ఇక్కడ వెదర్ రిపోర్ట్స్ లో క్లియర్ గా ఉంటాయన్నమాట. మనకి వెదర్ చూసుకొని బయటికి వెళ్ళే అలవాటు పుట్టిన దగ్గర నుంచి లేదు కదా. ఇప్పటికిప్పుడు రమ్మంటే నాకు ఎక్కడి నుంచి వస్తుంది అలవాటు. స్కూల్ నుంచి పిల్లల్ని తేవడానికి నేనైతే బయలుదేరాను. కానీ బయటికి రాగానే మంచిగా మంచు వర్షం అయితే పడుతుంది. నేనైతే అంబ్రెల్లా కూడా తీసుకురాకుండా వచ్చాను. మళ్ళీ ఇంటికి వెనక్కి వెళ్ళి అంబ్రెల్లాస్ మా పిల్లలకి నాకు పట్టుకొని అయితే వచ్చాను. ఒక్క 5 నిమిషాలు ఈ మంచు వర్షంలో నించుంటే నేను కూడా స్నో మ్యాన్ లో తయారవుతానేమో. చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదా స్నో పడినప్పుడు. కానీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. దానికి తగిన షూస్ వేసుకోవాలి. రెగ్యులర్ గా వాడే షూస్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా స్లిప్ అయిపోతాము. ఎందుకంటే స్నో ఆరుతున్న కొద్దీ అది చాలా స్లిప్పరీ ఫ్లోర్ లాగా తయారైపోతుంది అనమాట. చాలా జారుగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మా ఆయన ఎంత చెప్పినా సరే నేను నార్మల్ షూస్ వేసుకునే తిరిగేదాన్ని ఈ స్నోలోని. నాకు చలి కూడా చాలా ఎక్కువ అనిపించేది. లాస్ట్ ఇయర్ అయితే 2-3 సార్లు జారి పడబోయాను కూడానా. పెద్దవాళ్ళకేమో కానీ పిల్లలకి చాలా సరదా ఉంటుంది స్నోతోని ఆడుకోవాలంటే. కనీసం హ్యాండ్ గ్లౌస్ వేసుకోకుండా చూసారా ఎలా ఐస్ తో ఆడేసుకుంటున్నారో వీళ్ళు. రోజు మా పిల్లల్ని స్కూల్ కి దిగబెట్టేటప్పుడు ఇంటినైతే చూస్తూ ఉంటాను. క్రిస్మస్ అనే కాదు 365 డేస్ వీళ్ళ ఇంటికి ఇలా డెకరేషన్ ఉంటూనే ఉంటుంది. అదేంటో తెలియదు మరి. మరిన్ని జర్మనీ కబుర్లు తెలుసుకోవడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా జర్మనీలో నెలవంక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.